హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పద్మిని అనే మూవీ గురించి తెలుసుకుందాం. ఇది ఆ, పద్మిని అనే పేరు మలయాళంలో ఒక లేచిపోయిన పెళ్ళానికి హస్బెండ్కి పెట్టే పేరు అని చెప్పాలా. ఎంతలా ఉంటదంటే అంత ఎఫెక్ట్ ఉంటది. ఆ, ఆ, అంటే ఆ పేరు పిలిచినప్పుడు మనం సినిమా స్టార్టింగ్ లోనే హీరోకి పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన వెంటనే ఇంకా ఫస్ట్ నైట్ చూపిస్తారు సీను. ఆ సీన్ లో ఆ అమ్మాయి మాట్లాడుతూ మీ చాలా బాగా అండి, మీరంటే చాలా మంచివారు, అది ఇది అని చెప్పి నేను కొంచెం బయటికి వెళ్ళాలి, మన ఇద్దరం కలిసి వెళ్దామరా అని చెప్తారు. సరేలే అని మనోడికి ఎప్పటి నుంచో పెళ్లి కాక ఉన్నప్పుడు సరేలే అని తీసుకెళ్దామని వెళ్తాయి. అక్కడికి పోతే ఒక కార్ వస్తుంది. ఎవడు ఈ టైంలో కార్ వేసుకొని వచ్చిండు అంటాడు. అతనే చీసు, నా బాయ్ ఫ్రెండ్, నేను అతనితో వెళ్తాను బాయ్ అంట. అసలు ఆ సన్నివేశం మనోడికి ఏం అర్థం కాదు. సరేలే, ఇంకా లవ్ చేసుకునే అమ్మాయి వెళ్ళిపోతే పోయిందిలే, ఐ మీన్ పెళ్లి చేసుకునే అమ్మాయి వెళ్ళిపోతే పోయిందిలే అని లైట్ తీసుకుంటారు. కానీ మనం కోల్పోయిన దానికంటే చుట్టుపక్కల జనాలు మనల్ని ఇదే కదా సమాజం. మనం కోల్పోయింది కూడా మనకు పెద్దగా బాధ అనిపించేది, కానీ చుట్టుపక్కల సమాజమే మనల్ని ఎక్కిరించినప్పుడే అది కోల్పోయినప్పుడు ఇంతగా జరిగిందే అనిపిస్తుంది మనకు. అలాంటిదే ఆ, ఇది కూడా. అలాంటి సిచ్యువేషన్ లోనే అందరూ అతనికి ఒక నిక్ నేమ్ పెట్టింటారు, పద్మిని అని. అట్లా ఎవరు పిలిచినా అతని దగ్గర చిన్న చిన్న రాళ్ళు తీసుకుని కొట్టే ప్రయత్నాలు చేసి చేస్తూ ఉంటాడు. అట్లా అతను కూరగాయల బండి దగ్గరికి వెళ్ళిన కాలేజ్, అతను ఒక లెక్చరర్, కాలేజీకి వెళ్ళిన ఎక్కడ చూసినా అతన్ని అదే విధంగా కామెంట్ చేస్తూ ఉంటారు. ఇంకో ఇంకో సీన్ ఏంటంటే, ఎవరిని అమ్మాయిని చూసినా ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంటది. చాలా డిప్రెషన్ లేకపోయి 1 year తర్వాత వస్తాడు. అంతవరకు కొంచెం డిస్టర్బ్ లోనే ఉంటాడు. అయితే ఆ వాడు ఏం చేస్తాడంటే, ఆ ఒక సీన్ ఉంటది. వాళ్ళకు తెలిసిన వాళ్ళు చనిపోయి ఉంటారు. అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి మీ ఇంటికి వెళ్ళాలి అని వాళ్ళ అమ్మతో చెప్తే, సరేలేని అమ్మాయి చాలా బాగుంటుంది, ఆ అమ్మాయితో ఎలాగైనా మాట్లాడదామని అనుకుంటాడు. కానీ విషయం ఏంటంటే ఆ ఆ, ఆ, అలా అలా ఉంటది. అంత అంత సిచ్యువేషన్ ఉంటది. అయితే ఏం చేద్దామంటే, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ తమ్మునికి లోపలికి నేను వెళ్తా వాష్రూమ్ వెళ్ళని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ తమ్మునికి ముద్దు పెడతా ఉంటది. అది చూసి మనోడు ఇంకా ఫీల్ అయిపోతాడు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, ఇంక నువ్వు పెళ్లి చేసుకోవాలా, ఇట్లయితే కాదు, ఆ అమ్మాయి మీ ఓన్ క్లాస్మేటేలే, వదిలే అని చెప్పి దాన్ని ఎట్లా ఒకట సంజాయించే ప్రయత్నం చేశాడు. ఇంకా అలాంటి ఇన్సిడెంట్లు మనోడికి చాలా తగిలిపోవడంతో ఇంకా ఎందుకు లేని సరేలేని మ్యారేజ్ బ్రోకర్ ఇద్దరు అమ్మాయిల్ని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి అక్కడ ఇంకోడు ఉంటాడు. వాడు వీళ్ళు లేచిపోయిందంటే వాడు తెగ నవ్వేస్తాడు. సరే ఇంకేం చేద్దాం, అన్ని చోట్ల జరిగేది కదా అని లైట్ తీసుకొని వచ్చాడు. ఇంకా నెక్స్ట్ టైం మనోడు పెళ్లి చూపులకి వెళ్తే అక్కడనే మన అపర్ణ బాలమురళి, అదే మనం సురైపట్టులో సినిమా చూసింటాం, ఆకాశం మీద, అక్కడ హీరోయిన్ ఉంటది. కానీ ఇల్లు వాసు బాగాలేదని మనోడు పెళ్లి చూపులకు పోడు. ఆ అమ్మాయి సీరియస్ అవుతుంది. ఆయన కూడా పోకుండా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే వాళ్ళ కాలేజీకి పద్మిని అనే పేరుతో ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ఆయన పిలిచే విధంలో ప్యూను పద్మినిని పిలిస్తే మనోడిని కోపం వచ్చి అంటాడు. సో అట్లా అమ్మాయి కూడా ఎవరితను
అంటే అతనేం మంచోడే, ఇట్లా ఇన్సిడెంట్ వల్ల ఇట్లా జరిగిందంటే ఆ అమ్మాయి ఫ్రెండ్షిప్ చేసుకొని మీరు నవ్వండి బాగుంటది అని చెప్తారు. అలాంటి సీన్లు ఉంటాయి. ఆ అట్లాంటి సిచ్యువేషన్ లో వాళ్ళిద్దరికి మధ్యన బాగా పరిచయం ఏర్పడి పెళ్లి దాకా వెళ్ళిపోతారు. పెళ్లి దాకా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మామయ్య అంటాడు, మీరు పెళ్లి అయింది కాబట్టి నాకు విడాకులు తీసుకుంటే బాగుంటది ఎప్పటికైనా అంటాడు. ఆ విడాకులు తీసుకున్న అమ్మాయి అసలు కనిపించదు ఎప్పటికీ. ఆ అమ్మాయి ఎక్కడికి పోయిందో తెలియదు. ఆ అమ్మాయిని ఎతికే ప్రయత్నంలో వీళ్ళిద్దరు దగ్గర అవుతారు. ఆ అపర్ణ వీళ్ళు దగ్గర అవుతారు. అయితే ఆ అమ్మాయిని ఎలాగో, ఈ అపర్ణని ఎలాగోలా లవ్ చేసి పడేసిన ఒక ఇంకొకడు ఉంటాడు. అదే ఇందాక మ్యారేజ్ బ్యూరోలో ఉన్న లవ్ చేశాను అతను, అతను ఎలాగోలా పడేస్తాడు. ఇంకా ఆ అమ్మాయి కూడా నిజం చెప్పాలంటే ఆప్షన్ లేక లవ్ చేస్తుంది. ఇంక ఎవరు, ఆ అమ్మాయి కూడా 32 years వచ్చి ఫ్యామిలీని పోషించే పొజిషన్ లేదు. అతను బిజినెస్ మ్యాన్ కాబట్టి ఏదో ఉంటదిలే నెట్ గా కొంచెం కొంచెం ఇష్టం లేకపోయినా ఏదో నటించే ప్రయత్నం చేస్తూ ఉంటది. ఇలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు అమ్మాయి విడాకుల కోసం ఆ అమ్మాయి దగ్గరికే పోవడం, ఇతను లవ్ చేసిన అమ్మాయి ఆ అమ్మాయి ఫ్రెండ్ అవ్వడం వల్ల అతని దగ్గరికి వెళ్తుంది. కానీ వీని అనుమానం వీనికి కాకుండా వీళ్ళు లవ్ చేసిన అమ్మాయి కూడా చెప్పడంతో ఇక్కడ ఆ అమ్మాయి వచ్చి జరిగిన తీరులు అవి చాలా ఫన్నీయెస్ట్ గా ఉంటాయి. దాంతో ఆ అమ్మాయి వాడిని పెళ్లి చేసుకోకుండా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో ఆ విడాకులు కూడా రావు. సో దానివల్ల ఇంకా అమ్మాయి వీళ్ళు లవ్ చేసిన అమ్మాయి వదిలేస్తుంది. ఇట్లా వదిలేయడం వల్ల ఫైనల్ గా వీళ్ళిద్దరు కలుస్తారు. ఎందుకంటే వాడు అనుమానాలతోనే వీళ్ళను ఒక్కొక్క సీన్ లో అనుమానాలు ఉంటాయి. కానీ ఆ ఒక్కొక్క సీన్ ఎట్లా ఉంటది అంటే చాలా ఫన్నీయెస్ట్ గా ఉంటది. వాళ్ళిద్దరైనా మీటు నేను కూడా ఎప్పటి నుంచో అపర్ణ హీరో కలిస్తే బాగుంటది, ఆ పక్క అది అది మదన్న ఉన్నా కూడా, హీరోయిన్ ఉన్నా కూడా నాకెందుకు అపర్ణతో కాంబినేషన్ బాగుంటది అనిపించింది. కానీ వర్కౌట్ అవుతా లేదా అనిపించింది. ఫస్ట్ అపర్ణ శభాష్ ఇద్దరు కలిసినప్పుడు నీ పెళ్లి చూపులు వచ్చిన ఏమో చెప్పక అంటాడు. ఇతను వచ్చినప్పుడు అపర్ణ నువ్వు కూడా చెప్పకు అంటది. అలాంటి కొన్ని ఫన్నీయెస్ట్ మూమెంట్లు, చాలా ఒక లవ్ అండ్ ఒక ఎమోషనల్ మూవీ అని చెప్పుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఇప్పటి వరకు మీరు చూడనట్టయితే డెఫినెట్ గా చూడాల్సిన మూవీ ఇది. యూట్యూబ్ లో కూడా అవైలబుల్ గా ఉంది, తప్పక చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.